శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం కృష్ణ పరమాత్మ వేణువును ఊదేసరికి గోపకాంతలందరూ వాళ్ళ భర్తలని, మామలని, మరుదుల్ని అందరినీ కూడా తోసిపుచ్చి కృష్ణుడి దగ్గరకు వచ్చేసి, కృష్ణ నీతో సుఖమని పొందాలని వచ్చాము, ఇలా అడుగుతావేంటి నువ్వు అని వాళ్ళు అనుకోవడం. దానికి భగవంతుడొక్కడే భర్త, జగద్భర్త కాబట్టి ఆయన గురించి తెలుసుకుంటూ అసలు ఈ లీల ఎందుకు జరిగింది అనే విషయాన్ని ఇవాళ ఇంకాస్త విపులంగా తెలుసుకుందాం. ఈ కథ పైకి కామోద్రేకం కలిగినట్టు ఉంటుంది. వాళ్ళు అడుగుతున్నది కామమా లేక మోక్షమా? వాళ్ళు మోక్షాన్ని అడుగుతున్నారు. వీరందరూ ఆత్మసుఖమును అభిలషిస్తున్నారు. ఆత్మానందమును వాక్కు చేత చెప్పడం కుదరదు కాబట్టి దీనిని మధురభక్తితో చెప్పాలి. మధురభక్తిని నాయికుల వలన చెబుతారు. మహాజ్ఞానులైపోయి, ముక్తపురుషులైపోయి, మోక్షమును పొందడానికి అధికారులైపోయి, ప్రారబ్ధం కోసం శరీరంలో ఉన్న మహాపురుషులందరూ ఒకే రకమైన గీతములను రచిస్తారు. అందులో తాము నాయిక, పరమేశ్వరుడు నాయకుడు, ఎలాగైనా నన్ను నువ్వు పొందు అని రాసుకుంటారు. ఇక్కడ మళ్ళీ రమణ మహర్షి గురించి చెప్పాలి అంటే, రమణ మహర్షి అరుణాచలేశ్వరుని ఉద్దేశించి అరుణాచల అక్షరవనమాల అని ఒక గేయం రాశారు. నేను ఆడదాన్ని, నీవు పురుషుడివి, మనిద్దరికీ పెళ్లి జరగాలి, నన్ను నువ్వు పొందకపోతే ఎలాగా అని ఉంటుంది దాని అర్థం ఆ పాటలో. అంటే మహర్షికి ఆయన పురుషుడు అని తెలియదా? అరుణాచలేశ్వరుడు పురుషుడు అని ఆయనకు తెలియదా? ఇది అసంబద్ధమైన మాట. కానీ జ్ఞాని ప్రవర్తన చాలా గమ్మత్తుగా ఉంటుంది. శేషాద్రి స్వామి రమణ మహర్షిని ఒక మాట అడిగారు. అరుణాచలేశ్వరుని ఆరాధన చేయడం వలన అరుణాచలేశ్వరుని అనుగ్రహం తొందరగా కలుగుతుందని అంటారు, నువ్వేమంటావు అని అడిగారు. ఆయన రమణల స్థితిని చూద్దాం అనుకున్నారు. రమణలు ఏమీ మాట్లాడలేదు. ఓ 60 మాటలు అడిగారు ఈ ప్రశ్న. ఆయన అడిగాక రమణలు ఎవరిని పూజిస్తారు అన్నారు. ఉన్నది ఒకటే వస్తువు, ఎవరిని పూజిస్తారు అంటే జ్ఞాని ఆ స్థాయికి చేరిపోతాడు. ఇది ఆత్మస్థితిని తెలుసుకోవడానికి వెడుతున్న వాడి లక్షణం. తాను సమాధి స్థితిలో లోపల ఉన్న ఆత్మయే నిలబడిపోతే ఈ శరీరం ఆ ఆనందాన్ని తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దానిని వాక్కు చేత చెప్పడం కుదరదు. ఈ ఆనందాన్ని జీవ బ్రహ్మైక్య సిద్ధిని ప్రేయసీ ప్రియులుగా సమాగముగా చెప్తూ ఉంటారు. చెప్పడానికి అంతకన్నా వేరొక మార్గం లేదు. అందుకే జీవ బ్రహ్మైక్య సిద్ధియే కళ్యాణం. ఇక్కడ ఈ రాసలీల బాగా అర్థమవడం గురించి ఇది ఇంత విపులంగా చెప్పడం జరుగుతోంది కాబట్టి మీ అందరికీ అర్థం అవుతోందని అనుకుంటున్నాను. నేను చాలా నిదానంగా కూడా చెప్తున్నాను కాబట్టి కొంచెం నెమ్మదిగా అర్థం చేసుకోండి. అయితే మనలో చాలామంది వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించి వచ్చామంటారు. ఈశ్వరుడికి మనం కళ్యాణం చేయించేంతటి వాళ్ళమా? కళ్యాణం చేయించడానికి మనమేం సుఖబ్రహ్మ కాదు. మనం కళ్యాణం చేయలేదు, కళ్యాణమును పొందాం. ఇక్కడ పద్మావతి శ్రీనివాసుల కలయిక ఇక్కడ జీవ బ్రహ్మైక్య సిద్ధి, అది కళ్యాణ పర్యవసానం. అందుకని కళ్యాణ ఘట్టం చేస్తారు. జీవ బ్రహ్మైక్య కలయికను ప్రేయసీ ప్రియులుగా సమాగంగా చెప్పాలి తప్ప శాస్త్రంలో అన్యథా చెప్పడం కుదరదు. మధుర భక్తిని ఆధారంగా తీసుకుని రాసలీలను వర్ణిస్తున్నారు కాబట్టి గోపికలందరూ అక్కడికి వెళ్ళి కృష్ణుని చూశారు. ఆయన వీరిని ఇంటికి వెళ్ళిపోమన్నాడు. కామము సమస్త ప్రపంచానికి ఆలంబనమై ఉంటుంది. దాని యందు ప్రవేశించు అని ఎవడు చెప్పక్కర్లేదు. కామం గురించి చెప్పించుకునేటంతట అమాయకుడు ప్రపంచంలో ఎవరూ ఉండరు. నాయనా, నీకు ఇంత వయసు వచ్చింది, ఇక నీవు సంసారమునందు ప్రవేశించు అని ఎవరూ చెవిలో చెప్పక్కర్లేదు. వాడే పెళ్లి చేస్తావా చెయ్యవా అని సంకేతాలు ఇచ్చేస్తూ ఉంటాడు తల్లిదండ్రులకి. సంసారం నందు కూరుకుంటాడు. ఎక్కడో ఒక మహాపురుషుడు ఉంటాడు. ఆయన కామం వేరుగా ఉంటుంది. ఆయన కామం అందరికీ ఉండే మామూలు జనాలకి ఉండేటటువంటి కామంతో కూడి ఉండదు. రామకృష్ణ పరమహంసతో కాపురానికి శారదాదేవి వెళ్ళారు. ఆయన ఎదురు వచ్చి, శారదా, నువ్వు కాపురానికి వచ్చావు నిజమే, నేను నీకు తాళి కట్టాను, నీవు నా భార్యవి. కోట్ల జన్మల నుండి నీకు నాకు కూడా ఎందరో భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు. ఈ జన్మలో భార్యగా నీవు నన్ను ఉద్ధరించి, భర్తగా నేను నిన్ను ఉద్ధరించి ఇద్దరం మోక్షం పొందుదామా? లేక తాళి కట్టాను కాబట్టి సంసారపు రొంపులోకి దిగిపోదామా? రొంపిలో దిగిపోతామంటే చెప్పు, ఇద్దరం సంసార రొంపులోకి దిగిపోదాం అని అన్నారు. శారదాదేవి అన్నారు, ఇద్దరం ఒకరిని ఒకరు ఉద్ధరించుకుందాం, నేను మిమ్మల్ని ఎప్పుడూ సంసారంలోకి లాగను అంది. అంతే, ఆ దాపత్యం అంతే. ఆయనకి ఆవిడలో కాళికాదేవి కనపడింది, ఆవిడికి ఆయనలో ఆచార్యుడు కనపడేవారు. ఇద్దరూ మోక్షం పొందేశారు కాబట్టి ఇప్పుడు
కామం రామకృష్ణుల యందు పనిచేయలేకపోయింది. కాబట్టి తేడా గమనిస్తున్నారు కదండి. కృష్ణ పరమాత్మ గోపికలను ఇంటికి వెళ్ళి మీ భర్తలతో ఉండండి అని అంటే ఆ మాట వారికి వెకటుగా ఉంటుంది. ఈ మాటను తాము వినలేము అన్నారు. ఇది పైకి కథ చెప్పేటప్పుడు వీళ్ళందరూ కాముకతో భర్తను విడిచిపెట్టి వచ్చేసినట్టు ఉంటుంది, కానీ ఇక్కడ వ్యాసుల వారు మహాపురుషుల స్థితిని చూపిస్తున్నారు. రమణ మహర్షి తపస్సు చేస్తుంటే అంటే ఈ గోపకాంతలు కూడా ఈ రకంగా ఉన్నారు అని చెప్పడానికి మధ్యలో ఈ మహాపురుషుల స్థితిని మనం ఇంకొకసారి చెప్పుకుంటూ ఉంటే బాగా అర్థమవుతుందని ఇలా చెప్పడం జరుగుతుంది. రమణ మహర్షి తపస్సు చేస్తుంటే కొందరు ఆయనను రాళ్ళు పెట్టి కొట్టేవారు. ఆఖరికి ఒక రైతు చూసి ఆయనని ఒక మామిడి తోటలోకి తీసుకువెళ్ళి ఒక మామిడి చెట్టు మీద 4 కర్రలు పరిచి దాని మీద కూర్చొని తపస్సు చేసుకోమని చెప్పాడు. రమణుల వారు వెళ్ళి మామిడి చెట్టు ఎక్కి ఆ కర్రల మీద కూర్చొని తపస్సు చేస్తున్నారు. ఎప్పుడో ఆయన ఇంటి నుండి వచ్చేశారు. ఎంతో మారిపోయాడు. ఆఖరికి ఆయన బంధువు ఒక ఆయన రమణులను గుర్తుపట్టాడు. వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఇంటికి రమ్మని అడిగారు. రమణులు ఇంటి నుండి అరుణాచలం వెళ్ళిపోయేటప్పుడు ఉత్తరం ఏమని రాశారో తెలుసా అండి? ఆత్మజ్ఞానాన్ని పొందిన వాని నోటి నుండి వచ్చే మాట ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. ఇది దాని నిజస్థానమును భర్తను వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. దీని కొరకై ఎవ్వరూ అన్వేషించవలసిన అవసరం లేదు. ఈ డబ్బా నుండి తీసుకోబడిన డబ్బుతో ఫీజు కట్టబడలేదు. దీని కొరకు అంటే ఇక్కడ ఇది దీని కొరకు దీనికోసం ఫీజు కట్టలేదు అంటున్నారంటే ఏంటండి? దేహంలోని పరమాత్మను సూచిస్తున్నారు. దీనికోసం అన్వేషించవద్దు అని రాశారు. అసలు ఆయన నేనును తెలుసుకున్నారు. ఈ ఉత్తరంలో కింద సంతకం లేదు. ఎందుకని? నామరూపాలతో ఆయనకి సంబంధం లేదు. అంతటా పరివ్యాప్తమైన ఆత్మతోటే ఆయన సంబంధం. తల్లిగారు వచ్చి ఇంటికి రమ్మన్నారు. అప్పుడు రమణులు అన్నారు, ఎవరమ్మా, ఎవరు పిల్లవాడు, ఎక్కడికి రావాలి అని వెళ్ళలేదు. అరుణాచల గుహలలో ఉండిపోయారు. కాబట్టి ఇంటికి వెళ్ళండి అనే మాట గోపికలకు చిత్రంగా ఉంటుంది. ఏమిటి ఇల్లు, ఎవరు భార్య, ఎవరు పిల్లలు, ఎన్ని కోట్ల జన్మల నుండి ఉన్నాయి ఈ సంబంధాలు, ఈ మమకారాలేమిటి? కాబట్టి ఈ జన్మ ఈశ్వరుని చెందడానికి తప్ప ఈ జన్మ సంసారం కొరకు కాదు అని వారు నిర్ధారణకు వస్తారు. పైకి కథ గోపికలు ఒళ్ళు తెలియని కామంతో ప్రవర్తిస్తున్న జారినుల కథలా ఉంటుంది రాసలీల. మనకు అంతే అర్థమైనట్టుగా మాట్లాడితే భగవంతుడి పట్ల, భాగవతుల పట్ల, ముక్త పురుషుల పట్ల భయంకర అపరాధం చేశామన్నమాట. కాబట్టి రాసలీల గురించి తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే ఊరుకోవాలి. అంతేగాని అందులోని పరమార్థం గ్రహించలేకపోతే దాని జోలికి వెళ్ళకూడదు, వెళ్ళి దోషాన్ని అంటబెట్టుకోకూడదు. 2 గోపికలు కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని అన్నారు, చరణసేవకులకు సంసార భయమును బాపి శ్రీకరంబు పట్టు కలిగి కామదాయి అయిన కరసరోజంబు మామస్తకములు నున్నిచి మనుపు ఈసా అన్నారు. ఈ పద్యంలో ఎక్కడైనా వాళ్ళు కామోద్రేకంతో ఉన్నట్టు అనిపిస్తోందండి. ఎవరు నీ పాదములు పట్టుకుంటున్నారో వాళ్ళకి సంసార భయం పోతుంది అన్నారు. ఇప్పుడు వాళ్ళు సంసారంను వదిలిపెట్టి వచ్చినది కామం కోసమా, మోక్షం కోసమా? శ్రీ అనే మాటకు అనేక అర్థాలు ఉన్నాయి. శ్రీ అంటే మోక్షం. మోక్ష సంపదనీయగలిగిన నీ చేతిని మా తల మీద ఉంచి మమ్మల్ని రక్షించు ఈశ్వరా అని వాళ్ళు ప్రార్థించారు. ఈ ప్రార్థనా శ్లోకాన్ని, ఈ ప్రార్థనా పద్యాన్ని మనం గనక రోజు భగవంతుడి దగ్గర ఏ గుడికి వెళ్ళినా ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థించామనుకోండి, మనకి మోక్షం తప్పకుండా కలుగుతుంది. కాబట్టి గోపకాంతలందరూ కూడా మోక్షాన్నే అడుగుతున్నారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు, అలా మీరు రానుకూడదు, నన్ను అడగనుకూడదు. ఇంత రాత్రి వేళ నేను వంశీరమం చేస్తే మీరు పరిగెత్తుకు వచ్చి నాతో సుఖమును అభిలషించి నాతో ఉంటానంటున్నారు. ఇది చాలా తప్పు. మీరందరూ ఇంటికి వెళ్ళిపోవాలి అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, ఎన్నో జన్మల తర్వాత మేము చేసిన తపస్సు పండితే ఈశ్వరా నీ పాదముల దగ్గరికి చేరుకున్నాం. మమ్మల్ని తిరిగి వెళ్ళిపోమంటావా? తిరిగి మా భర్తల దగ్గరికి వెళ్ళమని నీవు అనకూడదు. వాళ్ళు లౌకికమైన పతువులు. ఇది సంసారమునకు హేతువు. మాకు అది వద్దు. మేము జగత్పతివైన నిన్ను చేరాలని వచ్చాం. అందుకని మాకు సంసారం వద్దు. పద్మంలోంచి వచ్చే సువాసనలను ఆఘ్రాణించడానికి అలవాటు పడిన తుమ్మిద ఏ పువ్వు దగ్గరికి పడితే ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి దాని వాసన పీలుస్తుందా? పతి అని పిలువబడే భరించే, రక్షించే లక్షణములు ఉన్నవాడివి నీవు మమ్మల్ని దరిచేర్చాలి. ఇలాగ ఎన్ని జన్మల నుంచి తిరుగుతున్నామో మాకు మోక్షం ఇవ్వాలి. మా పతుల దగ్గరికి వెళ్ళిపోమ్మని నీవు అంటావని మేము నీ వద్దకు రాలేదు. మేము మరల తిరిగి వెళ్ళడానికి నీ దగ్గరకు రాలేదు. మాకు తిరిగి రావాల్సిన అవసరం లేని మోక్ష పదవిని ఇవ్వవలసింది అని అన్నారు.
ఇక్కడ కృష్ణుణ్ణి కాబట్టి గోపకాంతలు అడుగుతున్నారని రాసలీలలో చెప్పారు. కానీ ప్రతి ఒక్కరూ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ప్రార్థన చేస్తే ఎంతో సంతోషపడిపోయి భగవంతుడు మనకి తప్పకుండా మోక్షాన్ని ప్రాప్తిస్తారు. ఇది ముఖ్యంగా మనం మన చివరి దశలో కనుక తెలుసుకుని మాట్లాడితే అదొక రకమైన ఫలితాన్ని ఇస్తుంది. కానీ మనం ప్రతిరోజు చేస్తున్న అనేకమైన పాపాలు, అనేకమైన తప్పుడు పనులు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుని, భగవంతుడా నేను ఇలా చేశాను కాబట్టి నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థన చేస్తే తప్పకుండా క్షమిస్తాడు. అలా అని చెప్పేసి రోజు తప్పు పని చేయడం, పొద్దున్నే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం తప్పు చేసేసాం నన్ను క్షమించు అని అడగడం కాదు అసలు ఇక్కడ ఉద్దేశం. చాలామంది చూడండి తప్పులు చేస్తూ ఉంటారు, భగవంతుడి హుండీలో డబ్బులు వేసేస్తూ ఉంటారు. కొంతమంది కోట్లలో వేస్తారు, లక్షల్లో వేస్తారు, వేలల్లో వేస్తుంటారు. 50,000 కట్ట తీసుకెళ్ళి హుండీలో వేస్తూ ఉంటారు. తిరుపతిలో ఎంతమంది ఎన్ని రకాల డబ్బులు, ఎన్ని రకాల ముడుపులు ఇస్తూ ఉంటారో. ఈ ముడుపులు వేసేసుకుని అమ్మయ్య ఇప్పటి వరకు చేసిన పాపం పోయింది, ఇక మళ్ళీ కొత్తగా మొదలెట్టచ్చు అని అనుకుంటే మాత్రం వాళ్ళకి ఎటువంటి ఫలితం ఉండదు. కాబట్టి గోపకాంతలకే కాదు, మనం కూడా భగవంతుడి దగ్గర ఇంత ధైర్యంగా నీ పాదాలు తప్పితే నాకు ఎటువంటి స్థానము అక్కర్లేదు, నీ చూడండి ఇక్కడ ఏమన్నారు, నీ నీ పా నీ చేతులు నా తల మీద పెట్టు స్వామి అని అడిగారు వాళ్ళు. ఎలాగడిగారు, ఎందుకు అడిగారు? మోక్షాన్ని ఇవ్వమని అడిగారు. ఇటువంటి మోక్షాన్ని వాళ్ళు కోరుతున్నప్పుడు భగవంతుడు మోక్ష సంపదనీయగలిగిన నీ చేతిని మా తల మీద ఉంచి మమ్మల్ని రక్షించు ఈశ్వరా అని అడిగారు. ఈ ఒక్క మాట మనం గనక భగవంతుడిని మనస్ఫూర్తిగా అడగగలిగితే మనం చేసిన తప్పులన్నిటినీ ఆయన దగ్గర ఈ మాట చెప్పుకుంటున్నప్పుడు మనకి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేయాలండి. అంతలా ఒడంబడిపోయి మనం అంతలా ఒప్పుకోవాలి మన తప్పుల్ని. అప్పుడే భగవంతుడు ఆయనకు తెలీదా మనం మనస్సులోంచి అంటున్నామో పైకి అంటున్నామా అన్నది. ఆ విషయాన్ని తెలుసుకుని మనకి మోక్షాన్ని ఇచ్చేందుకు, ఆయన ముక్తినిచ్చేందుకు ముందుకు వస్తాడు. వీళ్ళ మాటలకి పరమాత్మ ప్రీతి చెందాడు. ఎవరి మాటలకి? గోపకాంతల మాటలకి. వెళ్ళడం ఒక ఎత్తు, వెళ్ళి నిలబడడం ఒక ఎత్తు. దీనికి చాలా తేడా ఉంటుంది. రమణ మహర్షి అరుణాచలం వెళ్ళిపోయారు. యజ్ఞోపవీతం తీసి విసిరేశారు. ఆఖరికి పెట్టుకున్న గోచీ కూడా తీసేశారు. దేహము నేను కానప్పుడు ఎందుకు ఇవన్నీ అని ఆయనకు అనిపించింది. గుండు గీయించుకున్నారు. కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. ఆయనను రాళ్ళు పెట్టి కొట్టారు. పాతాళలింగం దగ్గరికి వెళ్ళిపోయారు. అందరూ మనుషులు ఉండే చోట ఉండాలనుకుంటారు. ఆత్మజ్ఞాని ఎవరూ లేని చోట ఉంటానంటాడు. అందుకని పాతాళలింగం దగ్గర కూర్చున్నారు. అక్కడ ఆయనని తేళ్ళు జర్రులు కరిచేశాయి. మాంసం ఊడిపోయింది. నెత్తురు కారి అట్టలు కట్టేసింది. ఆయన అలానే కూర్చున్నారు. శేషాద్రిస్వామి వచ్చి బయటకు తీశారు. అటువంటి వారు బ్రహ్మానందమును రమించే స్థితిలో ఉంటారు. అప్పుడు ఈ స్థితిని తట్టుకోగలిగితే, వైరాగ్యం అంత గట్టిగా నిలబడితే, సంసారంను విడిచిపెట్టగలిగితే, మనస్సు తపస్సునందు నిలబడితే భగవంతుడు ఇక్కడే కనబడతాడు. అప్పుడు పొందే ఆనందం ఏది ఉంటుందో దానిని సంకేతిస్తారు. దానిని ప్రియుడు ప్రేయసి ఇద్దరూ కలిసి ఆడుకుంటున్నట్టుగా చూపిస్తారు. అంటే ఇప్పటి వరకు జీవుడు అన్నబడ్డవాడు బ్రహ్మముతో ఐక్యం చెందుతాడు. ఈ జీవ బ్రహ్మైక్యమునందు కలిగే ఆనందానుభూతి ఏది ఉన్నదో అది ప్రేయసీ ప్రియుల సమాగమునందు కలిగే ఆనందాన్ని చూపిస్తారు. రాసలీల పైకి అనేక మంది గోపకాంతలతో కృష్ణుడు కలిసి ఆడుకుంటున్నట్టుగా కనబడుతుంది. కానీ అది నిజం కాదు, సంకేతిస్తున్నారు. అలా ఆడటంలో బ్రహ్మానందాన్ని వారు అనుభవిస్తున్నారు. మేఘం మీద మెరుపులు ఎలా ఉంటాయో అలా వాళ్ళందరూ కలిసి కృష్ణుడితో ఆడుతున్నారు. ఒక కృష్ణుడితో ఇన్ని వేల మంది ఎలా ఆడతారు? ఏకకాలమందు ఇంతమంది భాగవతులు బ్రహ్మైక్య సిద్ధిని ఎలా పొందగలుగుతున్నారు అంటే, గోపిక మధ్యలో కృష్ణుడు, కృష్ణుడు మధ్యలో గోపిక. ఎంతమందైనా ఏకకాలమునందు మోక్షాన్ని పొందుతారు. ఇంతమందితో కలిసి కృష్ణుడు రాసక్రీడ ఆడుతున్నాడు. భగవంతుడు ఒక్కడే ఒకచోటే ఉంటాడు అని అనుకోకూడదు అనడానికి కూడా ఈ రాసలీల చెబుతున్నాడు. ఇక్కడ మన ఇంట్లో ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక కోరిక కోరుకుంటూ భగవంతుడిని అష్టోత్తరం చేసుకుంటూనే ఉన్నాను, పూజ చేస్తూనే ఉన్నాను అనుకోండి, ఆ పక్కింట్లో ఇంకొకళ్ళు కూడా పూజ చేస్తూ ఉంటారు. అందుకని నేను పూజ చేస్తున్నానని ఇక్కడే కనబడాలని ఉండదు. వాళ్ళకి కావాల్సిన ఏ రూపంలో ఆయన ప్రార్థన చేస్తున్నారో పక్కింటి వాళ్ళకి ఆ రూపంలో, మనం ఇక్కడ మన ఇంట్లో ఏ రకంగా పూజ చేస్తున్నామో మనకి ఆ రూపంలోనూ
ఆయన కనిపిస్తాడు. కాబట్టి ఆయన ఇక్కడ అలా ఉన్నాడు. ప్రతి గోపికతోటి ఒక కృష్ణుడు ఉన్నట్టుగా ఉండి రాసక్రీడ ఆడుతున్నాడు. ఆ తర్వాత ఏమైంది ఏమిటి అనే విషయాలన్నింటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.